అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సైజు 0. రచయిత రవలి గారు. ఇక కథలోకి వెళితే, వడ్డానం కావాలి అంతే కదా అన్నాడు సుబ్బారావు సుందరితో. చిన్న పిల్లాడిని చాక్లెట్ కావాలి అంతే కదా అన్నంత సులువుగా. ఎప్పుడు కొంటారు అంది సుందరి ఉత్సాహంగా. ఎగిరి గంతేద్దామనుకుంది, కానీ ఆలోచించి ముందు చూపుతో విరమించుకుంది. ఒక్కగానొక్క భార్యవి, నీకు కొనకపోతే ఇంకెవరికి కొంటానోయ్ అన్నాడు సుబ్బారావు. అదే ఎప్పుడు అంది. పాపం, పెళ్ళైనప్పటి నుండి అడుగుతున్నావు, నేను కాకపోతే నీకు ఎవరు కొంటారు చెప్పు అన్నాడు సుబ్బారావు. కదా, సరే ఎప్పుడు కొంటారు? ఇలా వయసులో ఉన్నప్పుడే పెట్టుకుంటే ఓ అచ్చట ముచ్చట, ముసలాళ్ళయ్యాక పెట్టుకుంటే ఏమిటి సంతోషం? అవును మహానుభావ, అవును. ఇంతకీ ఎప్పుడు కొంటున్నారు అంది సుందరి. చిన్న నవ్వు నవ్వాడు సుబ్బారావు. నీ నడుం సన్నబడ్డాక అన్నాడు. అది జరిగే పనేనా? అసలు ఉందో లేదో అన్నట్లున్న నడుముకి అడ్డమైన గడ్డి తినిపించి అడ్డంగా పెంచింది మీరు కదూ అంది సుందరి. నేనా అన్నాడు సుబ్బారావు ఆశ్చర్యం అభినయిస్తూ. మీరు కాకపోతే ఓసారి మీ ఫ్లాష్ బ్యాక్ వేసుకోండి, ఈలోపు కాఫీ కలుపుకు వస్తా అంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఎలాగో సుందరి చెప్పింది కదా అని సోఫాలో కూర్చొని తాపీగా పైన ఫ్యాన్ కేసి చూస్తూ బుగ్గ మీద వేలేసుకొని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాడు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం అమలాపురం కూచిమంచి వారి అగ్రహారంలో బామ్మతో కలిసి సుబ్బారావు సుందరిని పెళ్లి చూపులు చూడటానికి వెళ్ళాడు. కతికితే అతకదురా అని బామ్మ జబ్బగిల్లి మరీ చెప్పడంతో ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాలు నోరు ఊరిస్తున్నా ఎలానో నిగ్రహించుకున్నాడు సుబ్బారావు. అమ్మాయిని కూడా చూడు బాబు అని కాబోయే మామగారు దృష్టి మరల్చడానికి చెప్పేదాకా పెళ్లి కూతురు ఎదురుగా కూర్చుందనే విషయమే గుర్తించలేదు సుబ్బారావు. సుందరి పూతరేకుల్లాంటి పెదవులు, కాజాలాంటి కమ్మటి చిరునవ్వు చూశాక మాత్రం ఇంకా నిగ్రహించుకోలేకపోయాడు సుబ్బారావు. ఎలా ఉందిరా అంది బామ్మ నెమ్మదిగా. రసగుల్లలా ఉంది, ఒకసారి నడవమను అన్నాడు సుబ్బారావు. సుందరి లేచి నించొని వాలుజడ వెనక్కు విసిరి వయ్యారంగా 4 అడుగులు వేసింది. మల్లెతీగ నడిచినట్లు లేదు అంది బామ్మ నెమ్మదిగా. మల్లెతీగలు, గులాబీ రేకులు నాకెందుకు, అసలు అమ్మాయికి నడుమేది అన్నాడు సుబ్బారావు. ఓ 2 పుడితే అదే 4 అవుతుంది అంది బామ్మ నవ్వుతూ. వారం రోజుల్లో తాంబూలాలు, మరో నెల రోజుల్లో తలంబ్రాల కార్యక్రమాలు జరిగిపోయాయి. మొదటి రాత్రి హంసలా వయ్యారంగా పాల గ్లాస్తో వస్తున్న సుందరిని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు సుబ్బారావు. సుందరి కిసుక్కున నవ్వి పాలు అంది. అది తాపాలులా వినిపించింది సుబ్బారావుకి. దగ్గరకు రాగానే నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుందామనుకున్నాడు. నడుము దొరకలేదు. నడుమేది అన్నాడు ఆశ్చర్యంగా. దాచేసుకున్నా అంది సుందరి. నీకు 3 సంవత్సరాలలో వడ్డానం చేయించాలని నా కోరిక, కానీ నడుమేది అన్నాడు మళ్ళీ. సున్నుండలు, పాలకోవాలు, పూతరేకులు ఆ రోజు నుండి రోజు తినిపించి బొద్దుగా తయారు చేశాడు సుందరిని. హలో, ఫ్లాష్ బ్యాక్ చాలు, ఫ్రీగా రోజు వేసుకునేదేగా, ఈ కాఫీ తాగండి అన్న సుందరి పిలుపుతో ఇహలోకంలోకి వచ్చాడు సుబ్బారావు. సుందరి, అప్పుడు వడ్డానం చేయిద్దామంటే నీకు నడుం లేదు, ఇప్పుడు చేయిద్దామనుకుంటే నీ నడుము సైజుకి సరిపడా డబ్బు లేదు అన్నాడు సుబ్బారావు. మరి ఇప్పుడు ఏం చేద్దామంది సుందరి. బేరియాటిక్ సర్జరీ, లిపోసెక్షన్ చేయిద్దామా అన్నాడు సుబ్బారావు. చచ్చినా చేయించుకోను, మీకు మీ సుందరి సైజ్ 0 కావాలి అంతేగా అంది సుందరి. అంతకు మించిన కోరిక కూడా ఉంటుందా అన్నాడు సుబ్బారావు. అయితే ఈరోజే జిమ్లో జాయిన్ అవుతాను. 6 నెలల్లో మన పెళ్లినాటి సుందరిని చూస్తారు, సరేనా అంది సుందరి థమ్షప్ గుర్తు చూపిస్తూ. ఓకే, డన్ అన్నాడు సుబ్బారావు. ఆలస్యం చేస్తే సుందరి మూడ్ మారిపోవచ్చునని వెంటనే స్కూటర్ ఎక్కించుకొని జిమ్కి తీసుకువెళ్ళాడు. లోపలకు వెళ్ళగానే
ఆడ మగ చిన్న పెద్ద అందరూ వర్కౌట్లు చేస్తున్నారు. రిసెప్షన్లో ఉన్న అమ్మాయి రీటా సాదరంగా వారిని ఆహ్వానించింది. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అంటూ. ప్యాకేజీలు చెప్పమ్మా అన్నాడు సుబ్బారావు. ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంది సార్, ఫెస్టివల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇద్దరికీ కలిపి సంవత్సరానికి 40,000 సార్, ఒక్కరికైతే 25,000 సార్ అంది రీటా. కొవ్వు కరగడానికి 40,000 అమ్మో అనుకున్నాడు సుబ్బారావు. నాకు అవసరం లేదు మేడం, ఒక్కరికే అన్నాడు సుబ్బారావు. ఆ అమ్మాయి సుందరి వెయిట్ చూసింది, 99 కేజీలు. సుబ్బారావు తన వెయిట్ చూసుకున్నాడు, 59 కేజీలు. మీరు కూడా చేరండి సరదాగా అంది సుందరి. నాకు అవసరం లేదు జిమ్, రుబ్బురోళ్ళెత్తిన బాడీ నాది అన్నాడు. 6 ప్యాక్ అండి. 6 ప్యాక్ లేదు, మైసూర్ పాక్ లేదు. నువ్వు డైట్ కంట్రోల్ చెయ్యి, తిండి విషయంలో నిగ్రహం ఉండాలి, తెలిసిందా అని అన్నాడు సుబ్బారావు. 25,000 కార్డు గీకి సుందరిని చేర్పించాడు. మరి రోజు నేను జిమ్ చేసి వచ్చేదాకా గంటసేపు ఏం చేస్తారు అడిగింది సుందరి. పక్కనే మా ఫ్రెండ్ హరనాథ్ వాళ్ళది హాట్ చిప్స్ కూల్ డ్రింక్ షాపు ఉంది, అక్కడికి వెళ్ళి అందులో కూర్చుంటాను, నువ్వు కానీ అని సుబ్బారావు బయటకు వచ్చాడు. హాట్ చిప్స్ హరనాథు సుబ్బారావుని చూడగానే ఆశ్చర్యపోయి, నువ్వేంట్రా ఇవాళ ఇలా? ఇక రోజు సాయంత్రం 6 నుండి 7 వరకు నీ షాపే. మీ చెల్లెలు సుందరి జిమ్లో జాయిన్ అయింది, మనది డ్రైవర్ ఉద్యోగం, తీసుకురావడం, నీ కొట్లో కూర్చోవడం, మరలా తీసుకువెళ్ళడం అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. బాగుందిరా, నాకు కాలక్షేపం అని హరనాథ్ ఒక ప్లేట్లో పొటాటో చిప్స్ థమ్సప్ పెట్టించాడు. మొదటి రోజు మొహమాట పడుతూనే తిన్నాడు. మర్నాటి నుండి చిప్సు, కేక్, డ్రింక్సు, పిజ్జాలు, పానీపూరీలు ఆర్డర్ ఇచ్చి మరీ తినడం మొదలుపెట్టాడు. 1, 2 నెలలు, 6 నెలలు గడిచిపోయాయి. సుందరికి జిమ్కి కట్టిన బిల్లు కంటే సుబ్బారావు హాట్ చిప్స్కి కట్టిన బిల్లు ఎక్కువైంది. సుందరిని జిమ్లో దింపి ఆపసోపాలు పడుతూ వెళుతున్న సుబ్బారావుని జిమ్లో రిసెప్షనిస్టు రీటా ఆపింది. సార్, మేడం గారి ప్రోగ్రాం చాలా బాగుంది సార్, సైజు 0కి వచ్చేశారు, 6 నెలల్లో 40 కేజీలు తగ్గారు అంది. నిజమా అన్నాడు సుబ్బారావు. ఆ విషయం ఇంతవరకు సుబ్బారావు గమనించలేదు. మేడం, ఒక్కసారి మీ వెయిట్ సార్కు చూపించండి అంది రీటా. సుందరి వెయింగ్ మిషన్ ఎక్కింది, 59 కేజీలు. వెరీ గుడ్, గుడ్ రిజల్ట్, అభినందనలోయ్ అన్నాడు ఆనందంగా. ఒక్కసారి మీరు కూడా ఎక్కండి సార్ అంది రిసెప్షనిస్టు రీటా. సుబ్బారావు వెయింగ్ మిషన్ ఎక్కాడు, 99 కేజీలు. నో, ఈ మిషన్ తప్పు అంటూ గట్టిగా అరుస్తూ మిషన్ నుంచి ఉరికాడు సుబ్బారావు. అంటే నా బరువు మీకు, మీ బరువు నాకు బదిలీ అయ్యిందన్నమాట అంది సుందరి నవ్వుకుంటూ. మరిప్పుడెలా అన్నాడు సుబ్బారావు బిక్కమొహం వేసుకొని. వడ్డానం నాకు గాని మీకు కాదు కదా, చేసేదేముంది, మిగతా 6 నెలలు మీరు జిమ్ చేయండి, నేను హరనాథ్ అన్నయ్య షాప్లో తింటూ కూర్చుంటాను అంది సుందరి. ఆ షాపు ఈ జిమ్ వాళ్ళే పెట్టారండి అంది రీటా. ఎంత కుట్ర అనుకున్నాడు సుబ్బారావు. సుందరి, నువ్వు మాత్రం ఆ షాపులోకి వెళ్ళకే, నీకు దండం పెడతా, మళ్ళీ మొదటికొస్తుంది కదా, రేపటి నుంచి ఇద్దరం జిమ్ చేద్దాంలే అన్నాడు సుబ్బారావు. వడ్డానం మాత్రం నాకే అంది సుందరి నవ్వు ఆపుకుంటూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇప్పుడు మరొక చిన్న కథ విందాము. కథ పేరు ఉల్లికాడలు. రచయిత మాచిరాజు కామేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళితే, ఊర్మిళ అమాయకురాలు, నెమ్మదస్తురాలును. ఆమెను చిన్న ఉద్యోగం చేసుకునే చిరంజీవికిచ్చి పెళ్లి చేశారు. చిరంజీవికి చిన్నప్పటి నుంచి కోపము, అసహనము జాస్తి. కాపురానికి వస్తూనే ఊర్మిళ తన భర్తను చూసి దడుచుకోసాగింది. భయం మూలంగా భర్త చెప్పేది ఆమె తలకెక్కేది కాదు. ఆ కారణం వల్ల చెప్పిన పని అవకతవకగా చేసి మొగుడి చేత తన్నులు తినేది. ఒకరోజు సాయంత్రం చిరంజీవి ఉల్లికాడలు తెచ్చి భార్యకిచ్చి, కింద ఉన్న ఉల్లిగడ్డలు కూర చేసి పై ఆకుతో పులుసు చెయ్యి, నేనలా రామాలయం దాకా వెళ్ళి వస్తా అని చెప్పి
వెళ్ళిపోయాడు. భర్త మాట్లాడటం మొదలు పెట్టగానే కంగారుతో మతిపోయే ఊర్మిళ కూర పులుసు అన్న మాటలు తప్ప ఇంకేమీ సరిగా వినలేదు. ఆమె ఉల్లిగడ్డలు ఆకులు విడివిడిగా తరిగి గడ్డలతో పులుసు ఆకులతో కూర చేసి గిన్నెల మీద మూతలు పెట్టి భర్త రాక కోసం చూడసాగింది. బాగా చీకటి పడి పొద్దుపోయిన తర్వాత చిరంజీవి ఇంటికి వస్తూనే నేను చెప్పినట్టు వంట చేశావా అని భార్యను అడిగాడు. ఆ చేశాను, ఉల్లిగడ్డల పులుసు ఉల్లి ఆకుల కూర చేశాను అన్నది ఊర్మిళ. ఆ మాట విని చిరంజీవి మండిపడి వీధి తలుపు వేసి వచ్చి నువ్వెప్పుడూ ఇంతే, 4 తన్నితే కానీ చెప్పినది చెయ్యవు అంటూ ఊర్మిళ వీపు మీద 4 గుద్దులు వేశాడు. ఊర్మిళ గోడ కానుకొని ఏడుస్తూ కూర్చున్నది. ఇంతలో అటక మీది నుంచి ఎవరో ధబీమని కిందికి దూకారు. అది ఒక దొంగవాడు. చీకటి పడకముందే వాడు ఇంట్లో ప్రవేశించి సమయం కోసం అటక ఎక్కి కూర్చున్నాడు. వాడి నల్లటి శరీరము, కోరమీసాలు, చేతిలో పదునైన కత్తి చూడగానే చిరంజీవి పై ప్రాణాలు పైనే పోయాయి. ఏమి చేయటమా అని అతడు దిక్కులు చూడసాగాడు. దొంగ కత్తిని చిరంజీవి పీకకు ఆనించి అలా మొద్దులా నిలబడ్డావేం, ఇంట్లో ఉన్న నగానట్ర మూట కట్టుకొనిరా అన్నాడు కర్కశంగా. చిరంజీవి గజగజలాడిపోతూ కాస్త కత్తి కిందికి దించండి, కదలలేకుండా ఉన్నాను అన్నాడు. తర్వాత అతను దొంగ తనను వెన్నంటి రాగా పెట్టెలో ఉన్న నగలు డబ్బు బయటికి తీసి మూటగట్టి దొంగ చేతికి ఇచ్చాడు. దొంగ ఆ నగల మూట చంకలో పెట్టుకుని ఏది ఉల్లిగడ్డల పులుసు ఉల్లి ఆకుల కూర, నీ భార్యను త్వరగా వడ్డించమను అన్నాడు చిరంజీవితో. చిరంజీవి ఊర్మిళతో అసహనంగా అలా గుడ్లు మెటకరించి చూస్తూ కూర్చున్నావెందుకు, చప్పున దొంగగారికి వడ్డన చెయ్యి అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు. ఊర్మిళ దొంగకు కంచెం పెట్టి కూర పులుసు వడ్డించి భోజనం పెట్టింది. చిరంజీవి దొంగ తింటున్నంతసేపు విసురుతూ కూర్చున్నాడు. అమోఘమైన కూర, అమృతం లాంటి పులుసు అంటూ దొంగ గిన్నెలు ఖాళీ చేసి చిరంజీవితో అసలు నువ్వు మనిషివేనా, ఇంత చక్కగా వంట చేసిన మనిషిని చావబాదుతావా, ఇల్లంతా దోచిన నాకు పెళ్ళాం చేత వడ్డింపజేసి విసురుతూ కూర్చున్నావు అంటూ విరగబడి నవ్వాడు. చిరంజీవికి తల తీసేసినట్లయింది. అసలు నేను ఎలా దొంగనయ్యానో తెలుసా అన్నాడు దొంగ. తెలియదన్నట్టు చిరంజీవి తల ఆడించాడు. మా నాన్న తాగుబోతు, ఎప్పుడూ మా అమ్మను చావగొట్టేవాడు. మా అమ్మ కూలిపని చేసి డబ్బులు దాచి నన్ను చదివించేది. మా నాన్న మా అమ్మను కొట్టి ఆ డబ్బులు కూడా తాగడానికి తీసుకుపోయేవాడు. మా అమ్మ ఆ దెబ్బలతోనే తొందరలో చచ్చిపోయింది. నేనింకా ఆ ఇంట ఉండలేక పారిపోయాను. చదువు లేదు, కష్టపడి కూలి చేసి సంపాదించుకునే ఈడు కూడా కాదు. విధి లేక దొంగగా మారాను. మొగుడు పెళ్ళాలు అన్యోన్యంగా ఉండి చక్కగా సంసారం చేసుకుంటే ఆ ఇంటి పిల్లలకు నా గతి పట్టదు. ఉల్లి ఆకులకు గడ్డలకు ఒకే వాసన రుచి ఉన్నట్టే భార్యాభర్తలకు కూడా ఒకే రకం భావాలు ఉండాలి. ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని భార్యతో అన్యోన్యంగా ఉండు అని దొంగ లేచి తన చంకన ఉన్న నగల మూట ఊర్మిళకిచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చిరంజీవి భార్య మీద ఎప్పుడూ చెయ్యి చేసుకోలేదు. ఊర్మిళ అతన్ని చూసి దడుచుకోనూ లేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.